అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అధిక మాసంలో చివరి రోజు పూజ ఎలా జరుపుకున్నానో, దాంతో పాటు మన ప్రేక్షకులు ఒక ప్రశ్న అడిగారు. గీతాంజలి అనేవారు కామెంట్‌లో. వాళ్ళ ప్రశ్నకి సమాధానం కూడా ఇదే వీడియోలోనే చెప్తాను. అప్పుడే అధిక మాసం వెళ్ళిపోయింది. మరి అధిక మాసం రావాలంటే 3 ఏండ్లు మేము ఎదురు చూడాల్సిందే. నేను తిరుపతిలో ఉన్న సాక్షాత్ వెంకటరమణ చెల్లెలు అంటారు కదా! తాతయ్య గుంట గంగమ్మ తల్లి దేవస్థానంలో 33 ముత్తైదువులకి వడినించాను. ఆ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు అది చూసి ఒకరు గీతాంజలి అనేవారు, ఈ కుంకుమ ఇస్తాం కదా! పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ఇంట్లో కానీ, గుడిలో కానీ ఏమేం తీసుకెళ్ళాలి? దాని గురించి ఒక వీడియో చేయండి ఆంటీ అని నాకడిగారు. వాళ్ళు ఎంతో ప్రేమతో అడిగిన ప్రశ్నకు ఈ వీడియోలో వాళ్ళకి సమాధానం చెప్తాను. ఈ అధిక మాసం పూజలు, ముగ్గులు, వ్రతాలు, దానాల గురించి ఆల్రెడీ కొన్ని వీడియోలు అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో చేయడానికి కొద్దిగా లేట్ అయింది. అయినా చేద్దామనేసి చేస్తున్నాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసే ఉంటారు. నేను ముందుగా మార్నింగ్ లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, తులసి పూజ చేసుకుంటాను. తర్వాత గడప పూజ కూడా జరుపుకుంటాను. మా వీవర్స్ చాలామంది ముగ్గు మీరు చాక్‌పీస్‌తో వేస్తారు కదా! ముగ్గు పిండితో వేయాలి అన్నారు. నిజమే. ముగ్గు పిండితో కానీ, బియ్యపు పిండితో కానీ వేయాలి. మీరు నా 3 ఇయర్స్ అయింది కదా! నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. వెనకడ వీడియోస్ చూడండి. అన్ని చోట్ల నేను ముగ్గు పొడితోనే వేశాను. అక్కడంతా అంగళం ఉంది. మట్టి అంగళం ఉంది కాబట్టి అందులో బాగా కూర్చునేది మేము ముగ్గేసిన. ఇక్కడంతా బండలు. అక్కడ రోడ్ కూడా అంతే. అంత సిమెంట్ రోడు. అక్కడ ముగ్గు పొడి వేసినా కూడా ఉండదు కాబట్టి అందరూ ఇలాగే వేస్తారు. మా వ్యూవర్స్‌ని నాకీ బేజారు చేయడం ఇష్టం లేక చాక్‌పీస్‌తో కూడా వేస్తాను. అలాగే చిన్నది ముగ్గు పొడితో కూడా వేసుకున్నాను. నేను పూజ చేసేది ఫస్ట్ నుంచి చూయించాలని ఎన్నో సార్లు అనుకున్నాను. కుదరలేదు. అందుకే ఈసారి చూపిస్తున్నాను. నేను ముందుగా దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని, దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని, ఎక్కడ పెట్టాలో అన్నీ పొందించుకుంటాను. తర్వాత విభూతి, కుంకుమ పెడతాను. తర్వాత నైవేద్యానికి పండ్లు పెట్టి, పూలు అన్నీ ఎక్కించుకొని, దీపం రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడంతా బోర్ వాటర్ వస్తుంది. అందుకని నేను దేవుని సామాన్లు ఎంత తోమినా కొద్దిసేపటికి ఇలా కొంచెం నల్లగయితాయనమాట. అది కూడా ఒకరు వ్యూవర్స్ అడిగారు. ఎవరైతే బోర్ వాటర్ యూజ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఇది అధిక మాసం ముగ్గు వేసుకుంటాం కదా! అచ్చు వస్తుంది. అది వేసుకున్నాను. ఇక్కడ 33 డైలీ స్వస్తిక్ ముగ్గుల వ్రతం పట్టుకున్నాను కదా! అది కూడా వేసుకున్నాను. యాక్చువల్ ఇది వైట్ ఉంది కదా! వైట్ ముగ్గేస్తే కనిపియదని ఒక పీట పెట్టి ఏద్దామని చూశాను. కానీ ఏది అడ్జస్ట్ కాలేదు. మేము ఇప్పుడే కదా ఇక్కడ కొత్తగొచ్చింది. ఏది అడ్జస్ట్ కాకపోయినా మనం భక్తితో, మనసుతో ఏది ఉందో అందులోనే చేసినా అది దేవునికి చెందుతుంది. ఎంత భక్తి శ్రద్ధతో చేస్తే అంత వృద్ధవుతుందని చెప్తారు కదా! అందుకని. ఇక్కడ కూడా పసుపు, కుంకుమ వేసుకొని, నైవేద్యానికి పండ్లు పెట్టి, పూలు ఒక్కొక్క పువ్వు ఎక్కిచ్చి, 33 పూలు కూడా ఎక్కిస్తాను కదా! అంతా ఎక్కిచ్చి, అగరబత్తులు వెలిగించి, దీపం వెలిగించుకుంటున్నాను. 33 ఒత్తుల దీపం వెలిగించాం కదా! ఈ దీపం వెలిగించేటప్పుడు కూడా మనకొచ్చిన చిన్న చిన్న శ్లోకాలు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే అనుకుంటూ ప్రతి ఒక్క దానికి నైవేద్యానికి నైవేద్యం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, అక్షతాం సమర్పయామి. చిన్న చిన్నవి మనకి పెద్ద పెద్ద శ్లోకాలు రాకపోయినా మనం భక్తితో, మనస్సుతో చేసుకుంటే చాలా మంచిది. నేను ఊకే చేసుకోకుండగా మనసులో ఏదైనా దేవుని పాటలు పాడుకుంటూ చేస్తాను. ఇప్పుడు అక్షంతలనేసి మంగళహారతి చేసి 33 నమస్కారాలు కూడా చేసుకున్నాను. మన ఛానల్‌లో ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను గదా! చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మవారికి గానీ, లేదా ముత్తైదువులకి గానీ ఒడిబియ్యం పోయడానికి అంటే కుంకుమ ఇస్తుంటాం గదా! ఇంటికొచ్చినోళ్ళకి గానీ, టెంపుల్‌లో కానీ ఏమేం వస్తువులు తీసుకెళ్ళాలి అనేది చెప్తాను. ముందుగా తాంబూలం. ఏ శుభకార్యకైనా తాంబూలం మొదటి స్నానం కదా! కనీసం 2 తమలపాకులు, 2 వక్కలు తీసుకెళ్ళాలి. 2 పండ్లు, అరటి పండ్లు కానీ, లేకైతే ఏది సీజనబుల్ ఫ్రూట్ ఉంటుంది గదా! అదైనా 2 తీసుకెళ్ళొచ్చు. తర్వాత పసుపు, కుంకుమ. ముత్తైదువులకి పసుపు, కుంకుమ ఇవ్వడం అంటే సాక్షాత్ మహాలక్ష్మికి పూజించినంత శ్రేష్టమని చెప్తారు. కాబట్టి చిన్న ప్యాకెట్లు కానీ, లేకుంటే లూజ్‌గా కానీ కుంకుమ, పసుపు తీసుకోండి. తర్వాత పూలు. అమ్మవారికి సమర్పించొచ్చు. అలాగే ముత్తైదువులకి ఇయడానికి, అలాగే కొంచెం మేము కూడా పట్టుకెళ్ళడానికి
మీకు ఏ పూలు దొరుకుతుందో అవి పూలు తీసుకెళ్ళొచ్చు. తర్వాత దక్షిణం. తాంబూలం పైన పెట్టడానికి మా స్తోమతను బట్టి రూ. 11 గానీ, 21 గానీ, 51 గానీ, రూ. 5 గానీ మీకు ఎంత ఇవ్వాలనుకుంటారు కదా! అంత దక్షిణ పెట్టాలి. దక్షిణ లేని తాంబూలం పూర్ణం కాదు అని చెప్తారు. ఇంకా మీరు ఏమన్నా బియ్యం సామాగ్రులన్నీ తీసుకుపోవాలంటే వడినించుతామంటే ఒక బ్లౌజ్ పీసు అంటే రవికి గుడ్డ, కొబ్బరికాయ, గుప్పెడు బియ్యము, గాజులు ఇవి కూడా తీసుకెళ్ళొచ్చు. నేనైతే అక్కడ బ్లౌజ్ పీసు, 2 ఆకులు, ఒక్క పేళ్ళ బదులు ఇప్పుడు పీస్ చేసిన ఒక్క చీటీ వస్తుందంట. ఒక్క చీటీ, 2 గిన్నెల్లో పసుపు, కుంకుమ ఇచ్చాను. అలాగే ఒక్కొక్క అరటిపండు, గులాబీ పూలు కూడా ఇచ్చాను. అందరికీ పసుపు, కుంకుమ ఇచ్చిన ఆ వీడియోని నేను అప్లోడ్ చేసింటి. ఆ వీడియో చూసి గీతాంజలి అనేవారు ఒక కమెంట్‌లో అడిగిండ్రి. మీరు ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఒక వీడియో చేసి చెప్పండి అని. వాళ్ళ కోరిక మేరకు నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకేదైనా అందుబాటులో దొరకలేదంటే అది మానసికంగా అంటే మనస్ఫూర్తిగా ఇస్తున్నాను అని మనసులో అనుకోని కూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు అన్నీ చెప్పారు కదా! అన్నీ తీసుకెళ్ళాలా అనేది ఏం లేదు. మీకు ఏది అందుబాటులో ఉంటదో, మీకు ఏది స్తోమత అవుతదో అంత కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఎవరికైనా కుంకుమ కానీ, తాంబూలం కానీ ఇచ్చేటప్పుడు ముఖంపై చిరునవ్వుతో ఉండాలి. అలాగే గౌరవంగా ఇవ్వాలి. ఇలా పసుపు, కుంకుమలు ఇవ్వడం వల్ల సౌభాగ్యం పెరుగుతుందని కూడా చెప్తారు. తెలుసుకున్నారు కదండీ! ఏమేమి తీసుకెళ్ళాలనేది. ఇప్పుడు అధిక మాసం చివరి రోజైన 33 ముగ్గులు పూజ కూడా అయిపోయింది. ఈ వీడియో మరి ఈ విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మేము మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.